నువ్వు చెప్పేదంతా బానే ఉంది గంగా. ఫైనల్ గా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. చెప్పా. ఏం లేదు సార్, నేను మొన్న గుళ్ళో కలిసిన స్వామీజీ ఉన్నారు కదా, హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసిన గొప్ప స్వామీజీ. ఆయనేగా మృత్యుంజయ హోమం జరిపించమని చెప్పారు. ఆ స్వామీజీని పిలిపిస్తాను. ఆయనైతే పుట్టు పూర్వోత్తరాలన్నీ బయటకు తీసి అందరి జాతకాలు చెప్తారు. అలాగే ఆయన్నే పిలిపిద్దాం. ఏమంటావు విశ్వ? మనం ఏం చేసినా పిల్లలు సంతోషంగా ఉండాలనే కదా. ఒప్పుకోండి, జాతకాలను బట్టి ముహూర్తాలు నిర్ణయిస్తారు. సరే, మీ ఇష్టం. అమ్మగారు, మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? నేనేమైనా తప్పు చేశానా? ఎందుకు మీరు నా మీద కోపంగా ఉన్నారు? ఆ సుధా కడుపున పుట్టడమే నువ్వు చేసిన పొరపాటు. నాకెవరి మీద కోపం లేదు. నా పనులకు అడ్డుపడితేనే నాకు చిరాకు. క్షమించండి అమ్మగారు, ఇంకెప్పుడు ఇలా చేయను. అయినా ఒక చిన్న విషయం అడగనా? ఏంటి? మీరు సుధా అమ్మతో జయా వంశీల పెళ్లి ఇష్టం లేదని చెప్పి మళ్ళీ నిన్న మీ నిర్ణయం ఎందుకు మార్చుకున్నారో తెలుసుకోవచ్చా? ఇందులో అంత ఆశ్చర్యమే ఉంది? జయ ఇంటి మేనకోడలు, మాకు బాగా దగ్గర చుట్టరికం. వాళ్ళ నాన్న బాక్సింగ్ ఛాంపియన్, కోట్లు సంపాదించాడు. తనకి సొసైటీలో గౌరవం, హోదా అన్నీ ఉన్నాయి. మా స్థాయికి తగిన సంబంధం అనిపించింది. అందుకే ఆలోచించి సరే అన్నాను. అది కాదమ్మగారు, జయా గుణగణాలు. తన గుణగణాల గురించి నీకెందుకు? తను ఎలా ఉన్నా సరే ఈ ఇంటికి తగ్గట్టుగా మార్చుకుంటాను. అయినా ఒక విషయం ఆలోచించు. మీ నాన్న ఒక తాగుబోతు. ఇప్పుడంటే మారిపోయి మంచిగా ఉంటున్నాడు. గతమంతా అదే కదా. ఇక మీ అమ్మ వంట మనిషి. అది కూడా ఎవరి దగ్గర? జయ వాళ్ళ అమ్మా నాన్న దగ్గర. ఇక నువ్వు చదువు సంధ్య లేని బస్తీ అమ్మాయివి. నీలాంటి కేర్ ఆఫ్ బస్తీ అమ్మాయిని నా ఇంటి కోడలుగా తీసుకొచ్చినా నేను రాజీ పడ్డాను కదా. అలాంటిది నీతో పోల్చుకుంటే జయ్య 100 రెట్లు బెటర్. తను నీలా ఇంటికి దరిద్రాన్ని మోసుకురాదు, ఐశ్వర్యాన్ని, గౌరవాన్ని తీసుకొస్తుంది. ఎందుకు అలా అంటున్నారు అమ్మగారు? నేను ఎలాంటి కుటుంబంలో నుంచైనా రావచ్చు, కానీ మీ ఇంటి గౌరవం నిలబెట్టడానికి, పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి కష్టపడి బాక్సింగ్ ప్రాక్టీసింగ్ చేస్తున్నాను కదమ్మా. నువ్వు బాక్సింగ్ లో గెలిచినా కూడా నువ్వు సర్వెంట్స్ పైడిరాజు లచ్చమ్మల కూతురువే. అది మాత్రం మారదు నీ తలరాతలాగా. ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు ఎక్కడో మిస్ అయినట్టుంది. సుధా, ఇప్పుడు ఈ జాతకాలు చూడకపోతే పెళ్లి తంతు జరగదా ఏమిటి? అయినా పుట్టిన తేదీ చెబితే సరిపోతుంది కదా. అసలు ఈ జాతకాలు అనేవే పెద్ద ట్రాష్. వీటి కోసం నువ్వు టెన్షన్ పడతావా? వేస్ట్ కదా. అలా అనకండి, పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు. అబ్బాయి అమ్మాయిల జాతకాలు చూసి ముహూర్తం నిర్ణయిస్తే బాగుంటుంది కదా. అయినా నువ్వు నేను జాతకాలు ముహూర్తాలు చూసి పెళ్లి చేసుకున్నావా? ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. ఇప్పటి వరకు సంతోషంగానే ఉంటున్నాం కదా. మీరు ఈ వితండవాదం చేయకండి. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఒకవేళ వీళ్ల జాతకాలు కలవకపోతే పెళ్లి క్యాన్సిల్ చేస్తావా? అయ్యో, అవే మాటలండి. జాతకాలు సరిచేసే పరిహారాలు ఏమైనా చేసి జరిపిస్తాం. పెళ్ళైతే జరిపిస్తారు కదా. దానికోసం
జాతకాలు చూపించడం ఎందుకు, టెన్షన్ పట్టడం ఎందుకు? కొన్ని జాతకాల్లో వివాహానికి సంబంధించిన దోషాలుంటే పరిహారం చేసి పెళ్లి జరిపిస్తారండి. అమ్మగారు చెప్పింది కూడా నిజమే గారు. మా బస్తీలో ఒక అబ్బాయికి జాతకంలో దోషం ఉంటే దాన్ని దాచి పెళ్లి చేశారు. పాప మా అమ్మాయి నెల తిరగకుండానే పోయింది. అంతేకాదు సార్, మా రంగమ్మత్త కొడుకు చిన్నప్పుడు ఎప్పుడో పారిపోయి 25 ఏళ్ల తర్వాత వచ్చాడు. వాడికి పెళ్లి చేయాలని జాతకాలు చూపిస్తే వాడు మా రంగమ్మత్త కొడుకే కాదు, ఆస్తి కాసేయడానికి వచ్చిన మోసగాడని తెలిసింది. ఇట్స్ ఆల్ క్రేజీ. అవును, జాతకాలలో అవి కూడా చెప్తారా? ఎవరి దగ్గర ఏ మహిమలుంటాయో ఎవరికి తెలుసు సార్. రేపు జాతకాలు చూడడానికి వచ్చేది ఎవరో పెద్ద స్వామీజీ అట. ఆయనకి అన్నీ తెలుస్తాయనంటున్నారు. అన్నీ తెలియడానికి ఆయన ఏమైనా దేవుడా? అయినా నా పెళ్లి విషయంలో మీరు సలహాలు ఎందుకు ఇస్తున్నారు? మీ పని మీరు చూసుకోండి చాలు. జయ, వాళ్ళేదో మన మంచి కోసం చెప్తున్నారు, నువ్వెందుకు అంతలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? దేవుడి దయ వల్ల రేపు జాతకాలు కలిసి అంతా మంచి జరుగుతుందని చెప్తే చాలు, స్వామివారికి అభిషేకం చేయిస్తానండి. నీ మొక్కుబళ్ళకి అంతం ఉండదు కదా, అలాగే కానీ